సో ఈరోజు మూవీ వచ్చేసి రెబెకా, డైరెక్టర్ బై ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఇది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇది స్లో బర్నింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనమాట. ఇది వచ్చేసి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేటెడ్ మూవీ. ఫస్ట్ వైఫ్ చనిపోతుంది, తన ప్లేస్లో ఇంకో అమ్మాయిని హస్బెండ్ తీసుకొని వస్తాడు అనమాట. సో ఇదంతా ఒక మ్యాన్షన్లో జరుగుతుంటుంది. సో ఆ ఇంట్లోకి వచ్చాక ఆ ఫస్ట్ వైఫ్ యొక్క సైన్స్ ఎలా ఉంటాయి, తన ప్రజెన్స్ ఇంకా ఉంది అనే ఫీలింగ్ మనకి ఒక హర్రర్ లాంటివి క్రియేట్ చేస్తుంది, ప్లస్ సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇది తెలుగులో కూడా ఇట్లాంటి సినిమా ఒకటి ఎన్టీఆర్ కృష్ణ గారు ఇద్దరు కాంబినేషన్, అంటే సపరేట్ మూవీస్ ఒకటి వచ్చాయి. ఎన్టీఆర్ది ఉందనుకున్నా నాకు తెలిసి. అక్కడ ఉందో లేదో తెలియదు కానీ ఆ సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు సమ్మన్ ఉన్నారు అనే ఫీలింగ్, అలాంటి టైప్ ఆఫ్ సినిమా ఇది. మేబీ అది కూడా ఇన్స్పైర్ అయ్యి తీసుండొచ్చు. బాగుంటుంది, సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ కాంబినేషన్. హారర్ అంటే మొత్తం జంప్ స్కేర్స్ అట్లే ఉండవు, ఒకలాంటి ఫియర్ ఉంటుంది, కంప్లీట్ ఫియర్ అని చెప్పలేం. సస్పెన్స్ ప్లస్ హారర్ కాంబినేషన్, ఫియర్ కాంబినేషన్ ఉంటుంది. బాగుంటుంది చూడడానికి కూడా, కొత్తగా ఉంటుంది. ఒకే ప్లేస్లో జరుగుతుంటుంది కాబట్టి అంత ఒక ప్లేస్లో అంత క్లియర్గా ఆల్ఫ్రెడ్ హిచ్కాక్తోనే స్టార్ట్ అయ్యి అనుకుంటా. ఒకే ఏరియాలో ఒక ప్లేస్లోనే సినిమా అంతా రన్ చేస్తుంది, బోర్ కొట్టకుండా. అది కూడా ఈ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఏంటంటే బోర్ రావు మనకి. మిగతా సినిమాలు కొంచెం అట్లా అనిపిస్తాయి, ఎందుకంటే స్టోరీ స్క్రీన్ ప్లే ఇష్యూస్ వల్ల తెలుగులో చాలా వరకు. ఈ సినిమా వచ్చేసి స్క్రీన్ ప్లే వల్ల అది ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. మెయిన్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ నుంచి మనం తీసుకునేది వచ్చేసి స్క్రీన్ ప్లే రైటింగ్ చాలా బాగుంటుంది. స్లో బర్నింగ్ మూవీ, బోరింగ్ అనిపించచ్చు నార్మల్ ఆడియన్స్కి. మిగతా వాళ్ళకి సస్పెన్స్ థ్రిల్లర్ ఎంజాయ్ చేసే వాళ్ళకి బాగుంటుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ.